మాస్టర్ ఇవాళ పెళ్లి భోజనం చేసి వచ్చానండి. అసలు భోజనం అంటే అలా ఉండాలంటే నిజంగా తృప్తిగా ఉందంటే చాలా తృప్తిగా తిన్నానండి. అబ్బో అవునా, మరి విశేషాలన్నీ చెప్పు, వింటాం. మరి మొదట ఆమె వెళ్ళగానే రెండని కూర్చోమన్నారండి. చక్కగా చాప వేసి కూర్చోమన్నారు అందరినీ. మా ముందు అరిటాకులు వేసి వాటి మీద నీళ్లు చల్లి చక్కగా శుభ్రం చేశారు. ఆపై వెంటనే వంటకాలు ఒకటొక్కటిగా నేను నచ్చుతానో నచ్చనో అన్ని పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా మొహమాటంగా ఒక్కొక్కటే వచ్చాయి. మొదటి ఇస్తట్లోకి జీడిపప్పు పల్లి సహిత పులిహోర హోరెత్తించింది. ఆపై వెంటనే పరమాన్నం వచ్చింది. దాంతోనే మామిడికాయ పప్పు కూరలు ఒకటొక్కటిగా ఇస్తట్లోకి వచ్చాయి. టమాటా పప్పు, అప్పడాలు, వడియాలు శనగ నూనెలో వేయించి మరీ వేశారు. చాలా రుచిగా ఉన్నాయి అప్పడాలు కూడా. ఆ వెంటనే బ్రహ్మాండమైన గుత్తి వంకాయ కూర వచ్చింది ఇస్తట్లోకి. ఇంటళ్ళకి ఇష్టం అంటూ ఆవు పెట్టిన పనసపొట్టు కూర, అప్పుడే ఒడిగా వచ్చిన పిల్లాళ్ళ ముచ్చటగా ఉంది ఆవకాయ. ఆ పక్కన ఈశాసులతో దోస ఆవకాయ ఉంది. కోపంతో మాడిపోయిన బెండకాయ వేపుడు, శనగపిండితో విసిగిపోయిన దొండకాయ వేపుడు, ఈ రెండు వచ్చాయి. చివరిలో అందంగా ఉండే అన్నం కూడా వచ్చింది. ఆ పైన ఆగండి ఆగండి బాబు నేను వస్తున్నా, ఒకసారి ఆగండి అనుకుంటూ నెయ్యి వచ్చింది. తాగడానికి రాగి చెంపుతో నీళ్ళు ఇచ్చి చిన్నగా కూర్చోండి బాబు అని చెప్పారు. నాకు మాత్రం అది యాక్షన్ అని డైరెక్టర్ గట్టిగా అరిచినట్టు అనిపించింది. ఇక ఉపవాసం బట్టి మొదలుపెట్టాం భోజనాలు. ఫస్ట్ పులిహోరతో స్టార్ట్ చేసి పప్పు అప్పడంతో తిన్నాం. వేడి తగ్గేలోపు తొందరగా తినవయ్యా మగడ అంటూ గుత్తి వంకాయ కూర గుమగుమలాడింది. వంకాయ కూర పని పట్టేసా. ఇక బెండకాయ దొండకాయ నా వైపు చూసి ఉంది కదా అని డప్పుల మారు వంకాయ అలా తినేకయ్యా అని మమ్మల్ని కూడా తిను అన్నారు. ఆ రెండు కూరలు ఒకేసారి తినేసా. ఆ తర్వాత నేను పక్క నుంచి పనసపొట్టు కూర పలకరించింది. ఇక ఆ కూర కూడా తిని పెరుగన్నం తిందాం అనుకునే లోపు గబగబా సాంబార్ వచ్చింది. సరే అని ఒక గడ్డటి సాంబార్తో కానిచ్చి అప్పుడు పెరుగన్నం తిన్నా. ఇంట్లో వెర్రభిమానం అనుకోండి, ఈ వంటకాలన్నీ తినేదాకా వదలలేదు నన్ను. చివరిలో గులాబ్ జామ్ వచ్చింది. బాబు బూరెలు అని చెప్పి నెయ్యిని పట్టుకొని వచ్చాడు. బూరెకి అన్నం పెట్టు, బూరెలో నెయ్యి వేస్తా అని చెప్పి అదే అన్నం పెట్టించి అందులో నెయ్యి వేశాడు. నెయ్యితో నింపాడు. బూరెలో 4 లాగించేసావు. ఇక పొట్టలో ఏమాత్రం ఖాళీ లేదని ఉత్తరపోసనం పట్టి భోజనం వేయించి లేచాను. బ్రాహ్మణ ట్రైన్కి వచ్చింది. ఇంత చక్కటి భోజనం వడ్డనలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంత బాగున్నాయి పెళ్ళివారి భోజనాలు. లాస్ట్లో పిల్లి. ఇదండి పెళ్ళివారి భోజన విశేషాలు. బాగున్నాయి కదా, అద్భుతంగా ఉన్నాయి. పెళ్లి భోజనాలు ఇప్పుడు కూడా బాగుంటాయి. కాకపోతే ఆత్మీయంగా వడ్డించడం అనేది ఉండదు. బఫేలో ప్లేట్ పట్టుకుని వెళ్ళడం, మనకి ఏ పదార్థం కావాలో ఆ పదార్థం వేసుకోవడం, రావడం, తినడం ఏదో లోపించినట్టు అనిపిస్తుంది. బాగుందిరా, నీ పెళ్లి భోజనం విశేషాలతో మా చిన్నప్పుడు అన్నీ గుర్తు చేస్తావు బాగా. మా చిన్నప్పుడు అన్నీ ఇలాగే ఉండేవి. బాగా ఎంజాయ్ చేస్తాము అవన్నీ మేము.